అమ్మా, డబ్బులు లేవేంటి? సరిగ్గా చూడవే. ఇప్పుడు చూపించింది జస్ట్ శాంపుల్ సావిత్రి. ఇదే ఉంది. ఇక నుంచి వాళ్ళకి చుక్కలు చుక్కలు చూపిస్తాను చూడు. మీ వాటర్ డబ్బులతో అమ్మ నువ్వు ఎంజాయ్ చేస్తున్నారా? ఏడుస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావు. అదేంటి, డబ్బులొస్తే ఆనందపడాలి గాని ఏడవడం ఎందుకు? వచ్చిన డబ్బు వచ్చినట్టే పోయాయి. ఏదో ఒకటి చేసి ఎంతో కొంత డబ్బు సంపాదించకపోతే లాభం లేదే. ఏం పని చేసి సంపాదిస్తాం? ఓ పని చేద్దామా? ఏంటే అది? అన్నయ్యని ఒక 2 లక్షలు అప్పడుగుదామా? ఆ పని చేయవే. వాడి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి వెంటనే ఇచ్చేస్తాడు. ఏంటి ఈ టైంలో చేస్తుంది? హలో అన్నయ్య, నేను అరే ఒరే అనిపోయి అన్నయ్య అంటున్నావేంటి? విషయమేంటో? మాకు హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటది? ఇక్కడ మా పరిస్థితి ఏం బాగోలేదన్నయ్య. నీ దగ్గర అమౌంట్ ఉంది కదా, ఒక 2 లక్షలు ఇవ్వవా? ఇవ్వడానికి ఇక్కడేముందని, నా పరిస్థితి కూడా అదే అని వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు జరిగింది చెప్తే ఇది నన్ను ఆడుకుంటుంది. ఏంటన్నయ్య మాట్లాడవు? అంటే అది ఇంత హఠాత్తుగా అడిగితే నేనేం చేయాలి? ఎప్పుడు అడిగితే ఏంటి, నీ దగ్గర ఉన్నాయి కదా. నిన్న కూడా నా దగ్గర డబ్బులున్నాయి. ఉన్న దగ్గర నుంచి ఖర్చు అయిపోతాయని చెప్పేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేశాను. అవసరమై అడిగానని అలా చెప్తున్నావా? నీకు అబద్ధం చెప్తానా? నిజంగానే ఇచ్చేశాను. కనీసం 1 లక్ష ఇవ్వరా? 1 లక్ష కాదు, నా దగ్గర 1000 కూడా లేవు. ఈ అడిగేదేదో నిన్ననే అడగొచ్చు కదా. నువ్విలా చేస్తావని నాకేం తెలుసు? ఎంతో ఆశగా ఫోన్ చేశాను. ఏమంటున్నాడే? లేవంట. ఉన్నదంతా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేశాడంట. సార్, ఇలా వేళ్ళు కదిలించండి. ఇప్పుడు ఎలా ఉంది సార్? బానే ఉంది. తక్కువ టైంలో చాలా బెటర్మెంట్ కనిపిస్తుంది. మీరిలాగే ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటూ టైం టు టైం మెడిసిన్ ఇస్తుంటే త్వరలోనే హరిశ్చంద్ర ప్రసాద్ గారు మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది. ఇంతమంది ఉన్నాం, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవటం తప్ప మాకు వేరే పనే ఉందండి. ఎంతమంది ఉన్నారు అనేదానికంటే ఎంత బాగా చూసుకుంటున్నారు అన్నదే ముఖ్యం. నిజమే డాక్టర్ గారు. అందరూ ఉన్నా నేను ఈ మాత్రం కోలుకోగలిగాను అంటే అది మా సత్య సావిత్రి పుణ్యమే. బిడ్డలా సత్య సపర్యలు చేస్తుంటే తల్లిలా సావిత్రి చూసుకుంటుంది. వీళ్ళే లేకపోతే కోలుకుంటాను అన్న ఆశ కూడా ఉండేది కాదు. మంచివాళ్ళకెప్పుడు మంచివాళ్లే తోడవుతారు.
కష్టాల్లో ఉన్న మనిషికి మనిషి తోడుగా నిలబడ్డాడు అంటే అది వాళ్ళ మంచితనం డాక్టర్ గారు. నా మంచితనానికి మంచివాళ్లు తోడయ్యే పనే అయితే కొన్నేళ్లుగా నాతో ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. మరి వీళ్ల మంచితనం వాళ్లలో కనిపించదే. కష్టాల్లో ఓదార్పుగా నిలబడేది మంచితనం కాని సుఖాల కోసం వెంపర్లాడ్డం ఆశ తప్ప అభిమానం కాదు. మంచితనం అస్సలు కాదు. సర్లే సార్, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఆలోచించకుండా ఉండాలనే ప్రయత్నిస్తున్నాను. మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మనిషికి అంతకు మించిన ఆరోగ్యం లేదు సార్. మెడిసిన్ కొంచెం చేంజ్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి ఇవి వాడండి. అలాగే డాక్టర్ గారు. వస్తాను సార్. మంచిదండి. సత్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి, రండి. మాట అంటే రోషం తప్ప వీళ్లలో మార్పు మట్టుకు రాదు. రంగయ్య, రంగయ్య. అయ్యా, చెప్పండి డాక్టర్ గారు. ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారేంటి? సార్కేం పర్లేదు కదా? అంతా ఓకే కదా? ఓకేనండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైంది డాక్టర్ గారు? బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి. అవునా? బ్లడ్లో ఏదో కలిసిందన్నారు కదా, ఏంటనేది తెలిసిందా? తెలిసిందండి. ఏం కలిసింది డాక్టర్ గారు? ఎలా జరిగింది, ఎవరు చేశారనేది మీకు తెలియాలి కానీ సార్ బ్లడ్లో నెర్వ్ సిస్టమ్ను పాడు చేసే ఒక వేరుకు సంబంధించిన రసం కలిసింది. దానివల్లనే ఒక్కసారిగా నరాలు చచ్చుపడిపోయి సార్కి పెరాలసిస్ వచ్చింది. రెగ్యులర్ మెడిసిన్స్ కాకుండా అలాంటి వేరుకు సంబంధించిన రసం ఎవరిచ్చుంటారు డాక్టర్ గారు? అది మీకే తెలియాలి. కాని ఎవరో వాంటెడ్గా ఇచ్చారు. లేదంటే ఆయన బాడీలోకి అలాంటి మూలికా రసం ఎలా వెళుతుంది? దీన్ని బట్టి ఎవరో ఆయనకు ఆపద కలిగించాలని చూస్తున్నారు. సో సార్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆ విషయం చెప్పాలనే పక్కకు పిలిచాను. ప్లీజ్ టేక్ కేర్. నేనొస్తానండి. అలాగే డాక్టర్ గారు. ఏంటమ్మా ఇది? ఎవరికీ తెలియదులే అనుకుంటే ఎవరికి తెలియకూడదో వాడికే తెలిసింది. నాక్కూడా తెలియకుండా ఆయనకు మూలికా రసం ఇచ్చారుగా. ఇప్పుడు చూడు, విషయం బయటపడింది అంటే మీతో పాటు నేను ఇరుక్కుంటాను. సర్లే అమ్మా, నీతో చెప్పి చేయడానికి అదేమైనా షష్టిపూర్తా? అన్నిటికీ అడ్డం పడి మనందర్నీ బాధ పెడుతున్నాడని కొద్ది రోజులు మంచం మీద పడుకోబెట్టాం. అదిలా రివర్స్ అవుతుందని నాకు మాత్రం ఏం తెలుసు? ఎవరో పసరు పెట్టారనే విషయం వాడికిప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు వాడెవరు పెట్టుంటారని ఎంక్వైరీ మొదలు పెడతాడు.
వాడికి అసలే మన మీద అనుమానం. గ్యారంటీగా మనమే చేశామని కనుక్కుంటాడు. అందుకే ఏదన్నా చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించమని చెప్పేది. ఇప్పుడు ఈ విషయం 10 మందికి తెలిస్తే తలెత్తుకొని తిరిగేదెలాగే? కట్టుకున్న భార్య కన్న కూతురు ఇలా చేశారంటే నలుగురు మనల్ని ఎలా చూస్తారో తెలుసా? మీరు గొప్పవాళ్ళని తెలుసు కానీ మరీ ఇంత గొప్పవాళ్ళని తెలీదు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును, మీరు చేసిన పని విన్నాక నిజంగా నాకు పిచ్చి పట్టినట్టుంది. మేమేం చేశాం? ఇప్పటి వరకు ఏం చేశారని మాట్లాడుకుంటున్నారో అదే. మేమేదో మా విషయాలు మాట్లాడుకుంటుంటే నువ్వేంటి మేమేదో మాట్లాడేమంటావు? ప్లీజ్ వద్దండి. పెద్దవాళ్ళు, మీరు కూడా ఏం తెలియనట్టు నటించకండి. అసహ్యంగా ఉంటుంది. అసలు ఏ భార్య అయినా ఇలా చేస్తుందా? కుష్ఠవ్యాధితో బాధపడుతున్న భర్తని నెత్తిన పెట్టుకుని మోసిన సతీ సుమతి లాంటి మహాతల్లులు పుట్టిన దేశమండి ఇది. భర్త తోడుగా ఉన్న అడవిని అయోధ్య అనుకుని బతికిన సీతమ్మ తల్లి లాంటి వాళ్ళు తిరిగిన నేల ఇది. అలాంటిది అవసరాలకి మీ ఆశలకి అడ్డొస్తున్నారని భర్తకి పక్షవాతం వచ్చేలా చేసి మంచాన పడేసే మీలాంటి భార్య ఉంటుందని మొదటిసారి తెలిసింది. అందరూ దేవుళ్లా చూసి ఆయన పక్కన మీరు నిలబడినా చాలు కదమ్మా. మిమ్మల్ని ఈ జనం ఓ దేవతలా చూస్తారు. భార్యకి భర్త మీద ప్రేముండాలి కాని పగుండకూడదు. చెయ్యని తప్పుకి ఆయన్ని దోషిలా చూస్తూ చివరికి మీరు దోషులయ్యారా? తల్లిదండ్రుల్ని వీధుల పాలు చేసే కొడుకుల గురించి విన్నాను కాని తండ్రిని ఇలా మందులు పెట్టి మంచాన పడేసే కూతుర్ని మొదటిసారి చూస్తున్నాను. ఏ కూతురైనా తండ్రంటే ప్రాణంగా ఉంటుంది అంటారు. కాని తండ్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని మీలాంటి కూతురు ఉంటుందని ఇప్పుడే తెలిసింది. ఆడపిల్లలు అందంగా ఉంటారు అంటే ఆకారమే కాదు, ఆలోచన అందంగా ఉంటుందని అర్థం. ఆలోచనలు వికృతంగా ఉంటే ఎంత అందంగా ఉన్నా రాక్షసిలా ఉంటారు. చాలే ఆపు. చెయ్యాల్సిందంతా చేసి మాకు నీతులు చెప్తున్నావా? నేనేం చేశానండి? మీ నాన్నగారిని ప్రేమించొద్దు అన్నానా? ఆయన్ని గౌరవించొద్దు అని చెప్పానా? నువ్వు రానంత వరకు మా మధ్య ప్రేమలు గౌరవాలు బాగానే ఉన్నాయి. ఏమంటూ మీరు మా మధ్య అడుగు పెట్టారో ఆ రోజు నుంచే ఆయనకి మాకు మధ్య దూరం పెరిగింది. నీ వల్లే మేం మా నాన్నని శత్రువులా చూడాల్సొచ్చింది.
మాకు దక్కాల్సిన ప్రేమ మీరు కొట్టేస్తుంటే మా కోపం రాదా? అంటే మీ ప్రేమకి మేము అడ్డుగా ఉన్నామా? అవును. అవును, మీ వల్లే మేము రాక్షసులమయ్యాం. లేదంటే తండ్రిని ప్రేమగా చూసుకోవాలని మాకుండదా? భర్తని గౌరవంగా చూసుకోవాలని మా అమ్మకుండదా? మంచిగా ఆయనకి దగ్గరై అన్నిటికీ మీరే అన్నట్లయిన ప్రవర్తిస్తుంటే మాకు బాధగా ఉండదా? మా నాన్న మమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని పట్టించుకుంటుంటే మాకు కోపం రాదా? అంటే మేము అనేవాళ్ళం లేకపోతే సార్ని మీరు బాగా చూసుకుంటారా? మరిన్నేళ్లు మా నాన్నని మేము కాకుండా మీరు చూసుకున్నారా? మీరు రాకపోయుంటే అందరం బాగానే ఉండేవాళ్ళం. మీరొచ్చారు, ఆయనకి మాకు మధ్య అడ్డుకోడలా నిలబడ్డారు. నిజంగా మా వలన మీరాయనకి దూరం అవుతున్నారు. మేము లేకపోతే మీరాయన్ని బాగా చూసుకుంటారు అంటే మీ అభిమానాలకి అడ్డం లేకుండా మేము వెళ్ళిపోతాం. మాటలు చెప్పడం కాదు, ఆయన అంతగా నెత్తిన పెట్టి చూసుకుంటుంటే మీరెందుకు వెళ్తారు? మాకు కావాల్సింది ఆయన సంతోషంగా ఉండటం. మేము సంతోషంగా ఉండటం కాదండి. మా వలన భార్యా పిల్లలు కూడా ఆయనకి శత్రువులయ్యారు అంటే మా తప్పేంటో ఇప్పుడు మాకు అర్థమవుతోంది. నిజంగానే వెళ్ళిపోతాం. సార్ని మాత్రం బాగా చూసుకోండి చాలు. మీరు వెళ్ళండి, మా నాన్నని మీకన్నా బాగానే చూసుకుంటాం. నేను మాట తప్పనండి. ఈరోజే వెళ్ళిపోతాం. ఆ పంచేయ్. నేను మీ ఆకలినే తీర్చాను, కానీ నువ్వు నా ప్రాణాలే కాపాడావు. వీళ్ళెవరనుకుంటున్నావు? నా దేవుళ్ళు. మా ఇంటికి వెళ్తాం రండి. వాళ్ళు వాస్తవం తెలియని గతంలో ఉన్నారు. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు బాబు. నాతో చెప్పకుండా ఈ ఇల్లొదిలి వెళ్ళమని నాకు మాటివ్వు.
నీ వల్లే మేం మా నాన్నని శత్రువులా చూడాల్సొచ్చింది. మాకు దక్కాల్సిన ప్రేమ మీరు కొట్టేస్తుంటే మా కోపం రాదా? తండ్రిని ప్రేమగా చూసుకోవాలని మాకుండదా? భర్తని గౌరవంగా చూసుకోవాలని మా అమ్మకుండదా? మీరొచ్చారు, ఆయనకి మాకు మధ్య అడ్డుగోడలా నిలబడ్డారు. మీరు వెళ్ళండి, మా నాన్నని మీకన్నా బాగానే చూసుకుంటాం. నాకు కావాల్సింది ఆయన సంతోషంగా ఉండటమే కదా. మా వల్ల ఆయనకు సొంత వాళ్ళు కూడా శత్రువులు ఎందుకు అవ్వాలి? మేము దూరంగా వెళ్ళిపోవడమే కరెక్ట్. ఏంటి బాబు? మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పు బాబు. అంటే అది నా దగ్గర మొహమాట పడతావేందయ్యా? చెప్పు. అర్జెంట్ పని మీద మేము ఊరికి వెళ్లాల్సి వచ్చిందండి. అదేంటయ్యా హఠాత్తుగా ఎక్కడికి? మనం నాన్నకి పక్షవాతం రావడానికి మూలికలు పెట్టాల్సిన అవసరమూ లేదు, మెట్ల మీద నుంచి పడేయడానికి నూనె పోయాల్సిన అవసరం కూడా లేదు. మీరా అయ్యగారిని మెట్ల మీద నుంచి పడేస్తుంది?